నమస్తే, వెల్కమ్ టు పోరాటగలం టీవీ. నేటి వార్తా విశేషాలు. తాళ్ళూరి సాహస చౌదరి బంటి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 1-2-2002 నుంచి 2-2 ఈ రోజు వరకు తెలంగాణ రాష్ట్ర మహిళా న్యాయవాదుల పోటీలు నిర్వహించబడుతున్నాయి. ఈ పోటీలకి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న దాదాపు మెజార్టీ జిల్లా బార్ అసోసియేషన్ మహిళా న్యాయవాదులు పాల్గొన్నారు. నిన్న ఉదయం ప్రారంభోత్సవ కార్యక్రమానికి మన హైకోర్టు న్యాయమూర్తి గారు జస్టిస్ శ్రీమతి నందా గారు, అదేవిధంగా ఖమ్మం జిల్లా ప్రధాన న్యాయమూర్తి రాజగోపాల్ గారు, అదేవిధంగా హైకోర్టు బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు పొన్నం ప్రభాకర్ గారు, కొండలరెడ్డి గారు అందరూ హాజరై నిన్న చాలా పండగ వాతావరణంలో ఉత్సాహపూరితంగా చాలా ప్రశాంతమైన వాతావరణంలో నిన్న గేమ్స్ నడిచినాయి. ఈరోజు కూడా ఇప్పుడే ఫైనల్ గేమ్ నడిచింది. ఫైనల్ గేమ్లో ఖమ్మం జిల్లా జట్టు రన్నర్గాను, విన్నర్గా కూకట్పల్లి జట్టు రావడం జరిగింది. అదేవిధంగా క్రికెట్ కూడా ఇప్పుడు ఫైనల్ జరగబోతుంది. ఈ 2 రోజులు కూడా దాదాపు తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ముఖ్యంగా తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కూడా మహిళా గేమ్స్లో పెట్టిన చరిత్ర ఎక్కడ లేదు. అది మనం ఈ సాహస చౌదరి బంటి వాళ్ళ ఫాదరు తాళ్ళూరు దిలీప్ చౌదరి గారికి మనం అందరూ రుణపడి ఉన్నాం. ఎందుకంటే తాళ్ళూరు దిలీప్ చౌదరి వాళ్ళ బాబు పేరు మీద గత 3 సంవత్సరాల నుంచి రాష్ట్ర గేమ్స్ న్యాయవాదులతో మమేకం కావాలని, న్యాయవాద కుటుంబ సభ్యులతో మమేకం అయితే నా కొడుకు బాధను నేను దిగమింగుకుంటానని చెప్పేసి కొడుకు పేరు మీద గత 3 సంవత్సరాల నుంచి అనేక వ్యయ ప్రయాసాలు కోరి అనేక ఇబ్బందులు పడితేనే సరే ఈ గేమ్స్ నిర్వహించడం ద్వారా మొత్తం రాష్ట్రంలో ఉన్న మహిళా న్యాయవాదులు కానీ రాష్ట్రంలో న్యాయవాదులు ఐక్యంగా ఉండాలని కోరుకునే ఆయన ఆలోచనని మీ అందరం కూడా సపోర్ట్ చేస్తూ ముందుకు పోతున్నాం. అందువల్ల మరొక్కసారి నేను దిలీప్ చౌదరిని, ఒక మంచి ఆలోచన విధానం కలిగి ఉన్న దిలీప్ చౌదరిని మనం మీ ద్వారా మనసా అభినందిస్తూ ఈ యొక్క గేమ్స్ని జయప్రదం చేసిన అన్ని జిల్లా బార్ అసోసియేషన్ల వారికి, అదేవిధంగా చాలా చక్కగా నిర్వహిస్తున్న ఎంపైర్స్కి, అదేవిధంగా ఆర్గనైజర్స్ ఆర్గనైజర్స్ వాళ్ళ ఒక ఓల్డ్ టైమ్ కార్యకర్తలాగా ఆర్గనైజర్స్ ముఖ్యంగా రాహుల్ వెంకట్ చాలా ఎంతో బిజీ ప్రాక్టీస్ ఉన్నా కూడా ఒక ఓల్డ్ టైమ్ కార్యకర్త పనిచేసినట్టు నిన్న ఉదయం 8 కాడ నుంచి ఈ రోజు వరకు, ఈరోజు సాయంత్రం వరకు కూడా చాలా చక్కగా పనిచేస్తున్నారు. ఈ గెలిచిన క్రీడాకారులకి బహుమతి ప్రదానం ఉంటుంది. అందువల్ల మరొకసారి మనం అందరి న్యాయవాదులను కలిపిన మన తాళ్ళూరు దిలీప్ చౌదరిని అభినందిస్తూ ఈ యొక్క క్రేమ్ 2వ రోజు ఇవాళ ఖమ్మంలో రాష్ట్ర మహిళలు లాయర్స్ మొత్తం కూడా ఇలా స్టేట్ వైజ్ ఇక్కడ గేమ్స్ నడిపిస్తున్న దిలీప్ గారు వాళ్ళ బాబు గుర్తుగా ఇది 3వ సంవత్సరము సాహస్ ట్రోఫీ. ఇది ఇక్కడ అన్ని జిల్లాల నుంచి వచ్చి క్రీడాకారుల ఆనందోత్సవంతో ఇలా 2వ రోజు అన్నీ కూడా ఫైనల్ సెమీఫైనల్ నడుస్తున్నాయి. దీనికి ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తుండ్రు. అలాగనే దీనికి ఆర్గనైజేషన్ చేసేది పిచ్చాల తిరుమలరావు గారు, రాహుల్ వెంకట్ గారు. దీనికి మొత్తం కర్మ క్రియ మొత్తం ఎక్స్పెండిచరు దిలీప్ చౌదరి గారు. అలాగే మాకు రంగారెడ్డి జిల్లా ప్రెసిడెంట్ అలాగే ఫెడరేషన్ స్టేట్ ప్రెసిడెంట్ అయిన కొండరెడ్డి గారు మొదటి నుంచి మాతో ఉంటూ ఈరోజు ఇయాల్టి వరకు కూడా చివరి వరకు కూడా మాకు సహకరిస్తున్న కొండరెడ్డి గారు కూడా మా బార్ నుంచి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఇలాగనే ముందు కూడా దిలీప్ చౌదరి గారు అన్ని బార్లను కలుపుకుంటూ అందరినీ మహిళలను గౌరవించుకుంటూ అన్ని బార్లకి నాయకత్వం ఇస్తున్న ఈ టోర్నమెంట్ నడిపిస్తున్న మా దిలీప్ చౌదరి గారికి మా బార్ నుంచి మేము ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఇది 4 గంటలకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది ఆఫీసర్ల ద్వారా. మీరందరూ కూడా ఈ సహకరించిన మీడియాకు మరియు ఇతర మిత్రులకు, న్యాయవాదులకు, న్యాయవాద సంఘాలు అందరికి కూడా మేము ఈ మీడియా ముఖ్యంగా శిరస్సు వంచి నమస్కరించి కృతజ్ఞతలు. 2021 మార్చి 26న మా బాబు యాక్సిడెంట్లో మరణించడం జరిగింది. ఆ తర్వాత నుండి వాడి పేరు మీద సాహస్ మెమోరియల్ తోటి మేము సుమారు ఇప్పటికే ఒక 2 టోర్నమెంట్ కండక్ట్ చేశాము. జెంట్ అడ్వకేట్స్ టోర్నమెంట్ కండక్ట్ చేయడం జరిగింది పోయిన సంవత్సరం. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు కనీవిని ఎరగని విధంగా ఆ యొక్క డే అండ్ నైట్ క్రికెట్ మ్యాచ్ కండక్ట్ చేయడం జరిగింది పోయినసారి. ఈసారి ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా మా సిస్టర్ అడ్వకేట్స్ అందరికీ కూడా క్రీడల పోటీలు పెట్టాలని నిర్ణయించుకొని క్రీడల పోటీలు పెట్టడం జరిగింది. సుమారు 14 బార్ అసోసియేషన్ల నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క క్రీడల పోటీలలో పాల్గొనడం జరిగింది. సుమారు హైదరాబాద్ నుండి అన్ని బార్ అసోసియేషన్లు వారి ప్రెసిడెంట్స్ అందరూ కూడా రావడం జరిగింది. మరి మేము మాకు చీఫ్ గెస్ట్ జస్టిస్ నందా గారిని కూడా ఇన్వైట్ చేశాము. జస్టిస్ నందా గారిని, పొన్న అశోక్ గౌడ్ గారిని కూడా ఇన్వైట్ చేశాము. ఇన్వైట్ చేయడం జరిగింది. సో విజయవంతంగా నిన్న నందా గారు వచ్చి
ఈ క్రీడల పోటీల్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఓవరాల్గా ఏంటంటే 14 బార్ అసోసియేషన్లు రావటం మా అందరికీ చాలా సంతోషదాయకంగా ఉంది. మున్ముందు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలనే ఆలోచనతో మరి మా బార్ అసోసియేషన్ సహకారం మరి మా మిత్రులందరూ కూడా నాకు సహకరించడంతో ముందుకెళ్ళడం జరిగింది.